వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. టేస్ట్ చూసేస్తున్నారా? వాట్ ఏ టేస్ట్ ప్రోగ్రాంలోనండి చేసేస్తున్నారా మీరు కూడా ఇంట్లో? మరి అలాగే ఈ రోజు కూడా మీకు సరికొత్త టేస్ట్ని చూపించడానికి మనం వచ్చేసాము గచ్చిబౌలిలో ఉంచిన టీ గ్రిల్ రెస్టారెంట్కి. మరి అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం ఈరోజు మనకి ఏం టేస్ట్ చేసి చూపించబోతున్నారో డిషెస్ తెలుసుకుందాం. లెట్స్ మూవ్. హాయ్ అండి. పరమేష్ గారు బాగున్నారా? బాగున్నా మేడం. సూపర్. ఇప్పుడు మళ్ళీ నేను తినడానికి వచ్చేసాను. మంచిగా డిషెస్ నా కోసం బాగా చేసి పెట్టేసేసారు. ఓకేనా? బాగా అంటే మీతో చెప్పడం యాక్చువల్లీ అనవసరం, మీరు ఎలాగో బాగా చేస్తారు. ఏంటి ఈరోజు మా వాళ్ళకి ఏం పరిచయం చేయబోతున్నారు? రాంబో చికెన్ అని ఒకటి చూపెడతాం మీకు. రాంబో అంటే మనం చికెన్ ఫ్రై లాగా లెగ్స్ ఉంటాయి అన్నట్టు. మనం మసాలా మేము వేసే మసాలా ఏంటంటే రాంబో అన్నట్టు. రాంబో అని అంటాం మేము. ఓకే, మసాలా రాంబో చేస్తారు కాబట్టి అది రాంబో చికెన్ అయింది. రాంబో చికెన్ అయింది. రాంబో చికెన్ ఫ్రెండ్స్ విన్నారా? రాంబో చికెన్ అంట కొత్తగా ఉంది కదా. అయితే బుక్ లో రాసేసుకోండి ఎలా చేయాలో ఏంటో. స్టార్టింగ్ ఇదిగో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటి అని కనుక్కుంటాను, అక్కడ నుంచే మీరు స్టార్ట్ చేయండి రాసుకోవడం. సో మరి ఫస్ట్ అయితే రాంబో చికెన్, మరి సెకండ్ మటన్ చట్నీ. ఓకే, మటన్ చట్నీ. చికెన్ మటన్. ఓకే, ఫస్ట్ అయితే మనం చికెన్ తెలుసుకోబోతున్నాము. రాంబో చికెన్. రాంబో చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చూపెడతాం మేడం. చికెన్, ఆయిల్, ఆనియన్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కారం పొడి. రాంబో చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో మీరు మాకు చెప్పేశారు కాబట్టి మా వాళ్ళు కూడా వినేశారు. మరి ఇప్పుడు స్టార్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఆయిల్ వేయాలి మేడం. పాన్ పెట్టుకున్నాము, పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కూడా వేడిగా ఉంది కాబట్టి దీంట్లో ఏవో కొంచెం వాటర్ డ్రాప్ ఉన్నట్టుంది. చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ దీంట్లో వేసుకున్నాము. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాము. రాంబో చికెన్ అనమాట. అంటే ఇప్పుడు మనకి రాంబో చికెన్కి మీరు ఏదో పేస్ట్ వేస్తారన్నారు కదా, మరి ఆ పేస్ట్ ఎలా తయారు చేయాలి ఏంటి అని కూడా చెప్తారు కదా? అది చెప్పండి మేడం. చెప్పరు? అది స్పెషల్. అది స్పెషల్. అది మా స్పెషల్, మా హోటల్నే దొరుకుతుంది. చెప్పరైతే ఇది మా ఓన్గా తయారు చేసి మా ఓన్గా తయారు చేసింది అన్నది. అంటే ఇప్పుడు మా వాళ్ళందరూ ఇప్పుడు మా వ్యూయర్స్ అందరూ కూడా నేను టేస్ట్ చేసి నేను చెప్పిన దాన్ని బట్టి మా వాళ్ళు టీ గ్రిల్కి వచ్చి టేస్ట్ చేయాలన్నమాట. అవును మేడం. ఓకే, అయితే నాకు తెలిసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నట్టు కదా మేడం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో మీకు ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 18 years అవుతుంది. 18 years అవుతుంది. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? 3 పాపలండి. 3 పాపలు. పెద్ద అమ్మాయి చదువుకుంటుంది, ఇంటర్మీడియట్. సో ముగ్గురు అమ్మాయిలే? ముగ్గురు అమ్మాయిలే. సూపర్. అసలు రెండో అమ్మాయి బాగా నేర్పించేసారా మరి మీ ముగ్గురు అమ్మాయిలకి? లేదు వాళ్ళు చేయరు అంతా. మా భార్య బాగా చేస్తారు. ఏంటి మీకంటే? ఎందుకంటే మేము హోటల్ ఎక్కువ తినన్నట్టు, కొంచెం ఇంటికన్నా ఎక్కువ. నేను ఇప్పుడు పోయినాక నైట్ ఇంటికన్నా తింటాను. అవును, ఎందుకు నీళ్ళు ఎందుకు పోసానంటే మనం వెల్లుల్లి పేస్ట్ అది డ్రై అయిపోయి గడ్డలాగా ఉంటుంది అన్నట్టు, బాగా ఫ్రై అయింది. ఇట్లా పోసి ఏంటంటే పేస్ట్ లాగా తయారవుతుంది కొంచెం. ఓకే ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం అలా గట్టిగా గడ్డలుగా ఉంటుంది కదా. సో అలా నీట్గా చక్కగా కొంచెం వాటర్ వేసుకున్నామంటే పేస్ట్ లాగా తయారవుతుందంట. అవును, కరెక్టే మీరు అన్నట్టుగానే కొంచెం దగ్గర పడి పేస్ట్ లాగానే కనిపిస్తుంది మేడం. దీంట్లో ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఓకే, చికెన్ అంటే ఆల్రెడీ ఏం చేయలేదా? మామూలుగా కడిగి పెట్టాము. కడిగి లెగ్స్, అవి లెగ్స్. ఓకే, మనకి చికెన్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కదా? జల్దీ అయిపోతుంది కదా. యాక్చువల్లీ అంటే కొద్దిగా ఉంటే లేట్ అవుతుంది, ఎక్కువ ఉంటే జల్దీ అవుతుంది. అంటే ఎక్కువ పెద్దగా ఉంటే ఫ్లేమ్ అని కాదు, ఎక్కువ ఉంటే ముక్కగా బాగా దగ్గరికి ఉంటుంది కనుక దాన్ని నీరు ఇడిచి జల్దీ ఉడికే ఇది ఉంటుంది, ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లా అయితే ఏంటంటే డ్రై అలాగలా ఉండేసరికి దానికి ఏమి నీరు ఇడవదు, ఫ్రై అయిపోతూ ఉంటుంది, లోపల పచ్చితనంగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో కాబట్టి మనం చికెన్ ఏదైనా ఇట్లాంటివి కొంచెం తక్కువగా చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం తక్కువ ఉంది కనుక కలుపుతున్నాం, ఎక్కువ చాలా ఉంటే మనకు కల్పన అవసరం లేదు. ఆటోమేటిక్ గా అదే తొందరగా దాంట్లో నీరు వస్తుంటది, అంత అవుతుంటది. ఓకే, సో విన్నారు కదా, ఇది ఒక మంచి టిప్ ఫాలో అయిపోవాలి. టిప్స్ అని పెట్టుకొని దాంట్లో కూడా రాసుకోవచ్చు. మంచిగా ఎక్కువగా మనం చికెన్ చేసుకుంటున్నాం అనుకోండి, దాన్ని ఎక్కువగా కలపక్కలేదు, తొందరగా ఉడికిపోతుంది. కొంచెం తక్కువగా అందుకో ఇలాంటి తక్కువ పీసెస్ చేసుకుంటున్నప్పుడు దాన్ని ఎక్కువగా టాస్ చేసుకుంటూ ఉంటే సో త్వరగా ఉడికిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. మనం కొంచెం ఉప్పు వేయాలి మేడం. ఇలా దీనికి తగినంత ఉప్పు వేస్తే ఏంటంటే
ఇప్పుడు నీరు ఇడుస్తుంది అన్నట్టు లోపల దీనికి ఓకే అవును పోయంగానే కొంచెం నీరు ఇడుస్తుంటుంది ఉప్పు కూడా పట్టుకుంటుంది కూడా దీనికి ఓకే అంటే ఉప్పేసినాక మళ్ళీ మనం మూత పెట్టక్కర్లేదా ఎందుకంటే ఇది కొంచెం బాయిల్ ఉడకాలి అంటే కనుక మూత పెట్టాలి కదా పెట్టక్కర్లేదు అలాగే కానీ ఇప్పుడు నీరు ఇడదు అన్నట్టు ఇది కొంచెం టైం ఉన్నది నేను చెప్తాను నేను మీరు అన్నట్టుగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే ఈ ముక్కలన్నిటికీ చక్కగా చూసారు కదా పట్టుకుంది ఆడియన్స్ వాటర్ వేసుకోకుండా ఉంటే ఒక ముక్కకి పట్టుకుంటుంది ఇంకో ముక్కకి పట్టుకోదు సో లైట్ వాటర్ వేయమన్నాం కదా అని చెప్పేసి చాలా వాటర్ పోయకండి కొంచెం వాటరే పోయాలి జస్ట్ ఆ పేస్ట్ టైప్ లో అలా మనకి చూడంగానే తెలిసిపోతుంది ఎంత వాటర్ పోయాలి ఇప్పుడు చూపించాను కదా అలాగే ఇట్లా మనం పసుపు ఓకే కొంచెం పసుపు కొంచెం కారం వేసినట్టే ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే లెక్క ఓ యా 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 కరెక్టే కదా కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర సో ఫ్రెండ్స్ చూసారు కదా అంటే రాంబో చికెన్కి ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నాం వచ్చి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుని ఉల్లిపాయలు అనమాట ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని తర్వాత దాంట్లో మనం ఏదైతే లెగ్ పీసెస్ ఉంటాయి చికెన్ లెగ్ పీసెస్ ఒక 3 or 4 మీకు ఎంత కావాలో చూస్తే అంత లెగ్ పీసెస్ వేసుకొని అలా టాస్ చేస్తూ ఉండాలి కొంచెం అలా టాస్ చేస్తూ ఉన్న తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేయాలన్నమాట ఎందుకు అంటే దాంట్లో నీరంతా కిందకి దిగి కొంచెం త్వరగా ఉడకడానికి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా కలుపుతూ ఉండి అయిన తర్వాత చక్కగా పసుపు కారం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అలా కలుపుతూ ఉండాలి మేడం ఇప్పుడు మనం రాంబో మసాలా వేస్తాం ఓకే నేను దీంట్లో కారం కూడా కారం వేసుకున్నాము ఆల్రెడీ అంతా ఉంటుంది ఈ మసాలాలు అన్నీ ఉంటాయి అంటే ఉప్పు కారం అన్నీ ఎటు జెట్ మొత్తం ఇక అంటే ఇందాక మనం ఏదైతే మిశ్రమం చేసుకున్నాం దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసుకున్నాము కారంతో పాటు ఇక్కడ రాంబో మసాలా అని చెప్పి ఇక్కడ స్పెషల్ కొంచెం వాటర్ లిక్విడ్ లాగా గాని కొరకు కొంచెం వాటర్ ఉడకని కొర కాదు ఓకే లిక్విడ్ లాగా జ్యూస్ గ్రేవీ టైప్ లో రాని అంటే ఇందాక కారం మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా ఇది చూస్తే నాకు కొంచెం కారం స్పైసీగా ఉన్నట్టుంది మరి అది ఇది ఎక్కువ స్పైస్ అయిపోతుంది అట్లా ఏం కాదు మనకు కావాలి కంపల్సరీ దీనికి మనం ఇట్లా పెడతాం అన్నట్టు ఫ్రై చేసి పెడతాం కనుక దీనికి ఉప్పు కారం పట్టిస్తాం దీనికి తగినంతనే మసాలా సరిపెట్టట్టు కాదు ముక్కలకు సరిపోయేంత వరకే ముక్కలకి పట్టుకునేంత వరకే ఉప్పు కారం వేసిన కారం పసుపు ఇవన్నీ కూడా ముక్కలకు సరిపోయేంత వరకే వేసాను గ్రేవీలో ఆల్మోస్ట్ అంతా ఉంటుంది అన్న దీన్ని రోటీలో తినాలి మీకు దేంట్లోనే తినొచ్చు రైస్లో కూడా తినొచ్చు ఎందుకంటే మంచి లిక్విడ్ మీకు గ్రేవీ ఉంటుంది కనుక దేంట్లో తిన్నా కూడా ఇదేం కాదు మంచి కారంగా మంచిగా చాలా బాగుంటుంది సూపర్ అన్నమాట చేస్తుంటే చూస్తుంటే వస్తుంటే అంటే సువాసన వస్తుంటేనే తెలిసిపోతుంది బేసిక్ గా మనము ఏదైనా చేసినప్పుడు తిని చెప్పక్కలేదు ఎలా ఉంది టేస్ట్ ఏంటి అని ఎందుకంటే కొన్ని స్మెల్ వచ్చేస్తుంది వాసన చూడగానే అబ్బా ఎవరో గానీ ఇంట్లో చేస్తారు అబ్బా అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి తినాలి మిస్ అంటారు చూసారా ఇన్ఫాక్ట్ నాకు ఇప్పుడు అదే ఫీలింగ్ లో ఉంది రెగ్యులర్ చేసే వాళ్ళకు తెలిసిపోతుంది ఉప్పు తక్కువ ఉందా ఎక్కువ నాకు చూడని అవసరం లేదు స్మెల్ బట్టి మంచి అని మీరు ఎట్లా చెప్తున్నారో మేము కూడా అట్లా ఉప్పు ఎక్కువైందో తక్కువైందో చూసి చెప్పగలుగుతాం మేడం ఇది రెడీ అయిపోయింది ఇది రోటీలో చాలా ఇది చేస్తారు మేడం అంటే ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో వాళ్ళు లెగ్స్ తిన్నట్టు ఉంటుంది కర్రీ తిన్నట్టు ఉంటుంది రోటీ తిన్నట్టు ఉంటుంది అన్ని రకాలుగా వాళ్ళకి మంచిగా ఇది ఉంటుంది అన్నట్టు సో గార్నిష్ కోసం జీడిపప్పు కూడా చక్కగా దానిపైన ఎలా వేస్తుంటే కొత్తిమీర రాంబో చికెన్ మేడం ఇది తిని టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంది ఏంది సో ఫ్రెండ్స్ రాంబో చికెన్ రెడీ అయిపోయింది నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను ఇది ఎలా ఉందో వాట్ ఏ టేస్ట్ రాంబో చికెన్ ఎంత బాగుందో తెలుసా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేయడానికి ఇక్కడ మసాలా లేదు కదా తెలియదు కదా అని అనుకోవచ్చు బట్ అది తినాలి అంటే తప్పకుండా టీ గ్రిల్ రెస్టారెంట్కి రావాల్సిందే టేస్ట్ చేయాల్సిందే సూపర్ పరమేష్ గారు అదే